మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉండమంటారు అమ్మ. ఎవరిని డిపెండ్ అవ్వద్దు. నీ పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా నేర్చుకో, ఎవరిని ఇలా చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎక్కువ చెప్పింది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా ఆమె నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు, ఎవరింట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ ఇద్దరు కుటుంబం నువ్వే ఉండాలి. అది కష్టం కదండి అట్లా చెప్పడం. చెప్పారు చాలా తక్కువ చెప్పారు, బట్ నాకు అదే ఇచ్చే ధైర్యం. ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అన్నమాట. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మాకు ఏదైనా రోగాలు వస్తే చేస్తున్నాం, దాన్ని బాధపడుతుంది మనమే. బట్ తగ్గించే వాళ్ళు కన్సర్న్ చూపించే డాక్టర్స్ ఇద్దరు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. నాకు సార్ కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తే ఫేజ్ ఒకటి, నేనేదో ఇంకా మా అందరి నుంచి నేను సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎస్, ఎవరు నువ్వు అన్నా ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను నాన్న. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఫీలింగ్ ఒక బలం అన్నమాట. ఇంకా ఏమైనా చేయగలను నేను, పర్లేదు ఇంట్లో ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ వెరీ స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏముందంటే అప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా, తను ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాకు. నాన్నమ్మ దగ్గర ఎప్పుడు కూర్చోస్తారు అప్పుడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తనకు మాతో చెప్తుంటే అనిపిస్తుంది, కరెక్ట్ అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కడి వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతాం. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏది వస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోదు. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అలా కాదు, ధైర్యం ఉండే అందరికి ధైర్యం బాగా దొరికొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అసలు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన ఉండాలి తప్ప తీసుకునేలా ఉండకండి, చేతులు పెట్టుకొని అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు. అందుకని మనకి ఇండివిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం అని, ఈవెన్ బ్రదర్స్ని అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది మైండ్లో, కొంచెం కష్టపడుతుంది. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే, అన్నయ్య కూడా లేడు, అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకున్నాను. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ, అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా బయటికి వెళ్ళి నా ఎక్స్పోజర్ కాదు, కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ, మాధవి, నేను, కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్గానే ఉంటాం. మేబీ మాకు కొన్ని విషయాల్లో నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు, ఉంటుందండి ఫ్యామిలీ అన్న తర్వాత. కానీ ద ఇన్విజిబుల్ బాండేజ్ మా అమ్మ ఇచ్చింది, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, హగ్, అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి. అది ఇట్స్ ఇస్ నాట్ వర్డ్లీ, అది నోటి మాట కాదు, అది వెర్బల్గా కాదు, నాన్ వెర్బల్గా చెప్పినటువంటి ఇది. సో అందుకని అది మాకు గొప్ప, మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం, అంత కలిసి ఉండడానికి కారణం, మెయిన్ కారణం మా అమ్మ అండి. అది సో అందరూ ఉండాలనేది మా అమ్మ అడ్వైస్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా, అన్నయ్య ఫీల్ అయినా, లేదు నాన్న అట్లా వదుకు, ఇట్లా ఉండండి, ఇట్లా ఉండి, ఇప్పటికీ చెప్తుంది. మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డా అనుకోండి, నేను అట్లా అనకరా అని, ఇట్లాగా అన్న ఏమో లేదులేమ్మా, ఏదో అన్నాను కానీ ఫీల్ అవ్వకమ్మా, మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము. సో అలా అది ఆవిడ నేర్పించింది, అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని
ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది. అన్నయ్య సినిమా చూడండి, జాదూకే చెప్పాను చూడండి, అది మా అమ్మ దగ్గరే ఉందండి. శంకర్దాదాలో చెప్తాడు చూడండి. ఇప్పుడు మోడ్రన్ వర్డ్స్ లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది. Yes, you can say that. Yes, yes. Around. ఇంకొక అడ్వైజ్ కట్టండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది, కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది, ఇన్ని సంవత్సరాలు నాన్నగారు దూరం అయిన దగ్గర నుంచి ఉండేది. 5 సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మానవుడు వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ అమ్మకు ఎప్పుడు ఉండేది కాదు.